ప్రధాని మోదీ సమర్థవంతమైన నాయకుడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు బీజేవైఎం ఆధ్వర్యంలో 3K యువ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని కిషన్ రెడ్డి అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. యువత బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో అవినీతి తాండవం పెడుతోంది. ప్రతిరోజు కుంభకోణాలు జరుగుతూ ఉండే. మనం ఈరోజు భారతీయ యువకుడిగా, భారత మాత ముద్దు బిడ్డగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనము గత 11 సంవత్సరాలుగా ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనమందరము గర్వపడాలని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడిగా మన దేశంలోనే కాదు, ఈరోజు ప్రపంచంలో మంచి పేరు సంపాదించుకొని అనేక దేశాలతో పోల్చి చూసినట్లయితే అభివృద్ధిలో, ఆర్థిక శక్తిలో ఈరోజు భారతదేశం ముందుకెళ్తా ఉంది. ఎక్కడో వెనుక ఉన్నటువంటి మన దేశము ప్రపంచంలో ఆర్థిక అతిపెద్ద దేశాల్లో పోల్చి చూసినట్లయితే మనం ఈరోజు 4వ స్థానంలో ఉన్నాం. త్వరలోనే మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఆర్థిక అతిపెద్ద దేశంగా మన భారతదేశము 3వ స్థానంలోకి రాబోతుందనే విషయంలో ఏ రకమైనటువంటి అనుమానం అవసరం. దేశంలో ఉన్న యువత ఆన్లైన్ గేమింగ్ ద్వారా లక్షల రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఏ యువశక్తి అయితే ఈ దేశాన్ని ముందుకు నడపన్నో, ఏ యువశక్తిని నమ్ముకొని రేపటి కాలంలో ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థ ఎదగాలని చెప్పి కళ్ళు కంటున్నామో, ఆ యువశక్తి ఇలాంటి దానికి లోను కావద్దని చెప్పి ఎన్ని రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ధైర్యంగా ఆన్లైన్ గేమింగ్ను రద్దు చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి.